పోలవరం వెలిగొండ ప్రాజెక్టులకు సంబంధించి పనుల పురోగతి సహా వివిధ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. డ్యామ్ సైట్ వద్ద రోడ్లు సహా పలు మౌలిక వస్తువుల పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం సూచించారు. ప్రాజెక్టు సమీపంలోని గండిపోసమ్మ ఆలయాన్ని పరిరక్షిస్తూ స్థానికుల సెంటిమెంట్ను కాపాడేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతి వేగవంతమైంది. 2027 మార్చి నాటికి పనులు పూర్తి కావాలని పెట్టుకున్న లక్ష్యం మేరకు శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పోలవరం వెలిగొండ ప్రాజెక్టుల పనుల పురోగతి సహా వివిధ అంశాలపై సంబంధిత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయనున్న 36 ప్రాజెక్టులు, రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు, నీటి విడుదల తదితర అంశాలపై చర్చించారు. ఎల్నినో ప్రభావం, లోటు వర్షపాతం, భూగర్భ జలాలు, తాగునీటి సరఫరా, నిర్వహణ ప్రణాళిక, జలధార, జలహారతి కార్యక్రమాల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో అధికారులతో పలు అంశాల గురించి చంద్రబాబు చర్చించారు. పోలవరం ప్రాజెక్టులో నిన్నటి వరకు 89.9% మేర సివిల్ పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. పోలవరం ఎడమ కాలువ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తవుతున్నట్లు జలవనరుల శాఖ సీఎంకు వెల్లడించింది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1, గ్యాప్ 2లో పనులు శరవేగంగా చేపట్టినట్లు తెలిపారు. డ్యామ్ సైట్ వద్ద రోడ్లు సహా పలు మౌలిక వసతుల పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం సూచించారు. ప్రాజెక్టు సమీపంలోని గండిపోసమ్మ ఆలయాన్ని పరిరక్షిస్తూ స్థానికుల సెంటిమెంట్ను కాపాడేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. ఇటీవల కాలంలో 14 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహాలు వచ్చినా పనులకు ఇబ్బంది లేకుండా కొనసాగించినట్లు అధికారులు తెలిపారు. సమీక్షకు మంత్రి నిమ్మల రామానాయుడు, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఏపీలో ప్రతిరోజు 7,000 టన్నుల చెత్త వస్తోందని మంత్రి నారాయణ తెలిపారు. 2014 నుండి 19లో 10 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, గత ముఖ్యమంత్రికి అవగాహన లేక వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను రద్దు చేశారని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని సీఎం చెప్పారని, విలీన గ్రామాల అంశంపై కోర్టు తీర్పు రాగానే ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఏపీలో ప్రతిరోజు 7,000 టన్నుల చెత్త వస్తోందని మంత్రి నారాయణ తెలిపారు. రాజమండ్రిలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత చెత్త ప్రభుత్వం ప్రజలపై చెత్త పన్ను వేసిందని మండిపడ్డారు. చెత్త పన్ను వేసిన లక్షల టన్నుల చెత్త వదిలేసి వెళ్లిపోయిందన్నారు. మున్సిపాలిటీల్లో మిగిలిన మొత్తం 70 లక్షల టన్నుల చెత్తను అక్టోబర్ నాటికి పూర్తిగా తొలగిస్తామని చెప్పారు. 2014-19లో 10 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, గత ముఖ్యమంత్రికి అవగాహన లేక వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను రద్దు చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కడప, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, విజయవాడ, పెద్దాపురంలో ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. పెద్దాపురంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పూర్తి కాగానే రాజమహేంద్రవరంలో వచ్చే చెత్తను అక్కడికి తరలిస్తామన్నారు. ఈలోగా వ్యర్థాల నిర్వహణ కోసం 107 మున్సిపాలిటీలో ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సెప్టెంబర్ నెలాఖరులోగా ఈ ప్లాంట్లు పూర్తి చేసి ఘన వ్యర్థాల నిర్వహణ చేస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని సీఎం చెప్పారని, విలీన గ్రామాల అంశంపై కోర్టు తీర్పు రాగానే ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్తని ఎప్పటికప్పుడు తరలించాలని, అదేవిధంగా యూజ్డ్ వాటర్, బాత్రూములు, కిచెన్లు, టాయిలెట్స్ నుంచి ఇచ్చే వాటర్ని ట్రీట్ చేసి డ్రైన్ ద్వారా పంపించాలని, తాగటానికి చక్కటి నీరు, స్వచ్ఛమైన నీరు, రోడ్లు, లైట్స్, తర్వాత పార్కులు, కమ్యూనిటీ హాల్స్ కోరుకుంటారు. అందులో అతి ముఖ్యమైనది సాలిడ్ వేస్ట్. ఏదైతే ఇళ్ల నుంచి వచ్చే ఇళ్ళు కావచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, దాని నుంచి వచ్చే చెత్త తీసుకుంటే ఈరోజు మన రాష్ట్రంలో 7,000 టన్నులు పర్ డే వస్తుంది. 7,000 టన్నులు. దీన్ని ఏ రోజుకి ఆ రోజు తీసి ప్రాసెస్ చేసి బయటకు పంపించాలా. ఇలాంటిది టన్నుల కొద్ది పేర్కొంటుంది. గత ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం ప్రజల మీద చెత్త పన్నేసింది. కానీ లక్షల కొద్ది టన్నుల చెత్తని లెగసి వదిలేసిపోయింది. 2024 అక్టోబర్ 2వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తూ ఎన్ని లక్షల చెత్త ఉందని అడగటం జరిగింది. అప్పుడు మా అధికారులు చెప్పింది ఏంటంటే 85 లక్షల టన్నుల చెత్త గ్రౌండ్ లెవెల్ పైన ఉంది సార్. గ్రౌండ్ లెవెల్ లోపల ఎంత ఉందో అది ఇంకా కొలత వేయాలి. ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ పైనుండే తీసేస్తే తర్వాత చేయగలమంటే ఆ రోజు ఆదేశించారు.
ఎన్ని సంవత్సరాలు పూర్తి అవుద్దంటే 2 ఏళ్ళు అవుతుందంటే కాదు, నాకు 1 ఇయర్లో పూర్తి చేయాలంటే 85 లక్షల టన్నుల చెత్తని మా అధికారులు 2025 అక్టోబర్ 2వ తేదీ పూర్తి చేశారు. కరెక్ట్గా 1 ఇయర్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశ ప్రకారం. తర్వాత గ్రౌండ్ లెవెల్ కంటే కింద ఉండేది ఎస్టిమేట్ చేయమంటే దాన్ని మళ్ళీ ఎస్టిమేట్ చేస్తే ఇంతవరకు 156 లక్షల టన్నులని తేలింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలను అంగరంగ వైభవంగా జరపనున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. తిరుమల తరహాలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. 21న ఇంద్రకీలాద్రి అన్నదానం ప్రసాదంతో పాటు ప్రారంభం అవుతాయని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుందని ఆయన వివరించారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న అభివృద్ధి పనులను విజయవాడ లోక్సభ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని ఆలయ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ ఈవో సీనా నాయక్, పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణతో కలిసి ఆయన ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న నూతన అన్నదాన భవనం, ప్రసాదం తయారీ, భవన నిర్మాణ పనులను నిశితంగా పరిశీలించి నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం ఈ నెల 21వ తేదీన అన్నదానం మరియు ప్రసాదం పోటును దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. భక్తులకు కేవలం అరగంటలోనే అన్నప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని, తిరుమల తరహాలో అత్యాధునిక టెక్నాలజీతో కిచెన్ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కిచెన్ ద్వారా గంటకు 60,000 లడ్డూలు తయారు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో 20-30 ఏళ్ల పాటు చెక్కు చెదరని విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, రాబోయే దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎంపీ తెలిపారు. అనంతరం ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మరియు ఈవో సీనా నాయక్ మాట్లాడుతూ దుర్గమ్మను దర్శించుకునే భక్తులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని, మిగిలిన పనులను కూడా త్వరలోనే పూర్తి చేసి ఈ భవనాలను వైభవంగా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు, అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. కోల్డ్ స్టోరేజ్ కాడి నుంచి అన్ని అత్యాధునిక వసతులు కూడా ఈ అన్నప్రసాద కౌంటర్లో ఉన్నాయి. తప్పకుండా అమ్మవారికి దర్శనానికి వచ్చే భక్తులు అందరూ కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా అందరికీ అన్నప్రసాద కౌంటర్ సరిపడే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇక లడ్డూ పోటు కూడా మనం చూస్తే సుమారు గంటకు 60,000 లడ్డూలు వచ్చే విధంగా కిచెన్ రెడీ చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మొదటి 2 అంతస్తుల్లోనూ కూడా లడ్డూ కౌంటర్లు, టోకెన్ కౌంటర్లు ఏర్పాటు చేసి ఎంత దసరాకి ఎంత ఒత్తిడి ఉన్నా తట్టుకునే విధంగా ఈ 2 భవనాలు కట్టడం జరిగింది. రేపు 21వ తారీఖు మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభం కాబోయి మొత్తం పరిశీలించడం జరిగింది. ఆల్మోస్ట్ సిద్ధమవుతానికి రెడీగా ఉన్నాయి. ఇంకా బ్యాలెన్స్ పనులు ఉన్నా కూడా ఏదున్నా కూడా దసరా ఇంకో 20 రోజుల ముందుగా అన్నీ సిద్ధమయ్యే విధంగా కృషి చేస్తున్నారు. తప్పకుండా చైర్మన్ గారికి, బోర్డు మెంబర్లకి, అంతేకాకుండా ఈఓ గారికి, సిబ్బందికి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ధన్యవాదాలు. దుర్గమ్మ భక్తుల ద్వారా మనం చూస్తున్నాం రోజు రోజుకి కూడా అమ్మవారి భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రతి ఇంటిపై జెండా ఎగురవేసి వేడుకలు జరుపుకుంటున్నట్లు ఎమ్మెల్యే బోండా ఉమ మహేశ్వరరావు తెలిపారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావులను స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నామన్నారు. రేపు మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరగనుందని చెప్పారు. ఎప్పుడు జిల్లా కేంద్రంలో నిర్వహించే పెరేడ్ ఈసారి సెంట్రల్ నియోజకవర్గంలోనే జరగనుందని, దీనికి పెద్ద ఎత్తున విద్యార్థులు, ప్రజలు హాజరవుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా నారా లోకేష్కు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు అపూర్వ స్వాగతం పలకబోతున్నట్లు ఆయన వెల్లడించారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా నరేంద్ర మోడీ గారు ప్రధాని పిలుపు మేరకు మరి అలాగే దేశవ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అన్ని చోట్ల ప్రతి ఇంటి మీద జెండా ఎగరేసి స్వాతంత్ర దినోత్సవ సంబరాలను చేసుకుంటూ ఉన్నాం. అలాగే స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావుల్ని స్మరించుకుంటూ వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. రేపు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఆయన ఆధ్వర్యంలో జెండా కార్యక్రమం జరగబోతూ ఉంది. అట్లాగే పెరేడ్ కూడా ఎప్పుడు జిల్లా వ్యాప్తంగా నిర్వహించే పెరేడ్ కూడా ఈసారి సెంట్రల్ నియోజకవర్గంలో జరగబోతూ ఉంది. దానికి పెద్ద ఎత్తున జన సమీకరణ, అలాగే స్టూడెంట్స్, పిల్లలందరూ కూడా ఇచ్చేస్తూ ఉన్నారు.
ఈ నారా లోకేష్ గారికి రేపు అపూర్వమైన రీతిలో ఈ సెంట్రల్ నియోజకవర్గం స్వాగతం పలకబోతాం. ప్రజలు తమపై నమ్మకంతో సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రతి సమస్యను బాధ్యతగా తీసుకుని పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చెప్పారు. ప్రజా దర్బార్ ప్రారంభించిన తొలినాళ్లతో పోలిస్తే ప్రస్తుతం ఫిర్యాదుల సంఖ్య తగ్గిందని, అనేక సమస్యలు సకాలంలో పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సింగనగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నేడు ప్రజా దర్బార్ PGRSను నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని వినతులను స్వీకరించారు. ప్రజలు అందించిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు అధికారులతో సమన్వయం చేస్తూ నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారుల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రజల వద్దకే పాలనను తీసుకురావాలనే లక్ష్యంతో ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని అన్నారు. ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడి సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17న ప్రారంభమై 28 వరకు జరిగే అవకాశం ఉన్నందున కూటమి ఎమ్మెల్యేలు 100% హాజరు కావాలని ప్రభుత్వ విప్ల సమావేశంలో నిర్ణయించారు. శాసనసభ సభ్యులుగా జీతాలు పొందుతూ అసెంబ్లీని బహిష్కరించడం ఎంతమాత్రం సమంజసం కాదని వైఎస్ఆర్సీపీ తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన ప్రతిపక్షానికి బుద్ధి రాలేదని, ప్రజా సమస్యలను గాలికి వదిలేసి శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17న ప్రారంభమై 28 వరకు జరిగే అవకాశం ఉన్నందున కూటమి ఎమ్మెల్యేలు 100% హాజరు కావాలని ప్రభుత్వ విప్ల సమావేశంలో నిర్ణయించారు. అలాగే సభ ముగిసే వరకు సభ్యులు తమ సీట్లలోనే ఉంటూ అర్థవంతమైన చర్చల్లో పాల్గొనాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు స్పష్టం చేశారు. అసెంబ్లీలో జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ప్రస్తుతానికి సభ 4 రోజులు ఉంటుందనుకున్నా ఎన్ని రోజులుంటాయో 15న శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ BSCలో తుది నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. అసెంబ్లీలోని TDLP కార్యాలయంలో జీవి ఆంజనేయుల అధ్యక్షతన విప్పుల సమావేశం జరిగింది. శాసనసభ్య సభ్యులుగా జీతాలు పొందుతూ అసెంబ్లీని బహిష్కరించడం ఎంతమాత్రం సమంజసం కాదని వైఎస్ఆర్సీపీ తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినా ప్రతిపక్షానికి బుద్ధి రాలేదని, ప్రజా సమస్యలను గాలికొదిలేసి శవరాజకీయాలు చేస్తున్నారని జీవి మండిపడ్డారు. ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా ఉపాధ్యాయ నియామకాలు చేపడుతుంటే ప్రతిపక్షాలు బురద చల్లటం తగదని ఆక్షేపించారు. DSC అంశంపై అసెంబ్లీ వేదికగా చర్చించడానికి తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని జీవి సవాల్ విసిరారు. శాసనసభలో గడిపే ప్రతి నిమిషం ఎంతో విలువైందని, ప్రస్తుతం నిర్ణయించిన 4 రోజుల సభాకాలాన్ని పెంచాలా వద్దా అనే అంశంపై ఈ నెల 17న జరగబోయే BSC సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అసెంబ్లీని విద్యుత్ కాంతులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని, ఆగస్టు 14, 15 తేదీల్లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అసెంబ్లీ ప్రాంగణాన్ని సందర్శించడానికి, ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించడానికి స్పీకర్ ప్రజలకు అవకాశం కల్పించారని వెల్లడించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాల నిర్వహణకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఇప్పటికే అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 17న ఉదయం 9 గంటలకు శాసనసభ, ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశంపై ఉభయ సభల బిజినెస్ అడ్వైజరీ కమిటీ BIC సమావేశమై తుది నిర్ణయం తీసుకోనుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ వర్షాకాల సమావేశాలు 4 రోజుల పాటు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించడంతో పాటు వివిధ బిల్లులకు ఆమోదం తెలపనున్నారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గత 2 ఏళ్లుగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి బోండా ఉమ పెద్దపీట వేస్తున్నారని అన్నారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 59వ డివిజన్ అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీ ఐకానిక్ పార్క్ వెనుక అమృత్ 2.0 పథకంలో భాగంగా 45 MLD సామర్థ్యంతో నిర్మించనున్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కు శంకుస్థాపన కార్యక్రమం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజల దీర్ఘకాలిక త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా మరో కీలక అడుగు పడింది. అమృత్ 2.0 పథకంలో భాగంగా 59వ డివిజన్ అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీ ఐకానిక్ పార్క్ వెనుక నూతన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ వైపు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గ ప్రజల మంచినీటి అవసరాలను తీర్చేందుకు చేపడుతున్న ఈ భారీ ప్రాజెక్టు పూర్తయితే ప్రజలకు మరింత మెరుగైన తాగునీటి సరఫరా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. బోండా ఉమా చొరవ పట్టుదలతో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న నాయకత్వంతో సెంట్రల్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. విజయవాడ కృష్ణానది ఒడ్డున ఉన్నప్పటికీ గతంలో పరిమిత సమయాల్లోనే నీటి సరఫరా జరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రజలు తనను, ఎంపీ కేశినేని చిన్నిని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులను కలిసిన ప్రతిసారి నీటి సరఫరా సమయాన్ని పెంచాలని కోరేవారని గుర్తు చేశారు. నూతన ప్లాంట్ పూర్తయితే సెంట్రల్ నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో నీటి సరఫరా మరింత మెరుగుపడి తాగునీటి ఇబ్బందులు గణనీయంగా తగ్గుతాయని బోండా ఉమ పేర్కొన్నారు. గత 5 సంవత్సరాల్లో ఏ కార్యక్రమం జరగకుండా ఉన్నప్పటికీ ఈ 2 సంవత్సరాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొంటా ఆయన ఆధ్వర్యంలో ప్రతి చోట కూడా అన్ని నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాల్లో ప్రారంభమైనాయి. దానిలో భాగంగా ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో 80 కోట్లతో సెంట్రల్ నియోజకవర్గ మంచినీటి అవసరాలు తీరే విధంగా ఇవాళ 43.6 MLD ట్యాంకుని, మంచినీటి సరఫరా ట్యాంకుని మనం ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి మెగా ఇంజనీరింగ్ వారికి ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ నియోజకవర్గంలో ప్రజలు తప్పకుండా బోండా ఉమా గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నారు కాబట్టే ఇవాళ ఈ నియోజకవర్గం అంతా ఆయన అంటే ఒక మాట శాసనంగా వెళ్తుంది. తప్పకుండా ఇటువంటి నాయకులు మనకుంటే తప్పకుండా నియోజకవర్గ సమస్యలు పరిష్కారం అయ్యి ప్రజలందరూ ఆనందంగా ఉంటారని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ నీటి కొరత అనేది ఉండదు. ఎందుకంటే కృష్ణానది ఒడ్డున ఉన్నాం మేము, కానీ ఉదయం అరగంట, సాయంత్రం అరగంట, 40 నిమిషాలు మాత్రమే నీరు అందటం వల్ల ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా పార్లమెంట్ సభ్యులు కానీ, నన్ను కానీ, ముఖ్యమంత్రి గారిని కానీ, మంత్రులు కానీ ఎవరిని కోరినా ఒకటే, మాకు నీరు ఎక్కువసేపు ఇవ్వండి అని. దానికోసం ఈరోజు 85 కోట్ల రూపాయలు చెప్పి కేటాయించి రా వాటర్ ఫిల్టరైజేషన్ ప్లాంట్ 21 డివిజన్లో దీన్ని పూర్తిగా పనిచేసే విధంగా పూర్తిగా సమస్యని శాశ్వత పరిష్కారంగా తీసుకొచ్చాం. చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే శంకుస్థాపన చేసాం. మెగా ఇంజనీరింగ్ వారికి అంటే సమర్థవంతమైనటువంటి కాంట్రాక్ట్ సంస్థ కూడా ఇవ్వటం జరిగింది. వారి చేతిలో దీన్ని అతి త్వరలో పూర్తి చేస్తారు. చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ఎప్పుడు కూడా నీటి సమస్య లేకుండా ఇప్పుడు విజయవాడ నగరానికి ఒకటి హెడ్ వాటర్ వర్క్స్, దాని నుంచే రా వాటర్ ఫిల్టరైజేషన్ ప్లాంటు జరుగుతూ ఉంది. ఇప్పుడు దీంట్లో 2వ ప్లాంట్గా దీన్ని సెంట్రల్ నియోజకవర్గానికి తీసుకొచ్చాం. దీన్ని అతి త్వరలో పూర్తి చేసి దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవటం, వారికి ఘన నివాళులు అర్పించడం ప్రతి భారతీయుడి బాధ్యత అని ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని బోండా ఉమా కోరారు. ఏలూరు రోడ్డులోని విజయ టాకీస్ సిగ్నల్ వద్ద నుండి 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘర్ ఘర్ తిరంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలో ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రేపు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటాలని పిలుపునిచ్చారు. కులాలు, మతాలు, భాషలు వేరైనా మనమంతా భారతీయులుగా ఒకటై స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాకు ఒక మంత్రిని ఇన్ఛార్జిగా నియమించి ప్రజల్లో స్వాతంత్ర స్ఫూర్తిని మరింతగా పెంపొందించేలా ప్రభుత్వం కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నారా లోకేష్ రేపు ఉదయం 8:40 మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ప్రతి కుటుంబం, ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తూ జాతీయ భావాన్ని మరొకసారి భారతదేశం కులాలు, మతాలు, భాషలు అన్నీ వేరైనా అందరం కూడా స్వాతంత్ర దినోత్సవంలో అందరం సంఘటితంగా భారత్ మాతాకి జై అని ఏదైతే పిలుపునిస్తామో ఇవాళ ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా జిల్లాకు ఒక మంత్రిని ఇన్ఛార్జిగా పెట్టి పెద్ద ఎత్తున స్వాతంత్ర స్ఫూర్తిని ప్రజలకు అందించే విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు చాలా సంతోషం. ఎంతోమంది స్వాతంత్ర సమర యోధుల ప్రాణ త్యాగం ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ వాయువులు, స్వేచ్ఛ, ఈ చట్టం, ఈ రాజ్యాంగం అంతా కూడా మరి దీంట్లో మనందరం కూడా అనుభవిస్తున్నటువంటి మనం వారందరికీ నివాళులు అర్పిస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రాణ త్యాగం చేసినటువంటి ఆ స్వాతంత్ర సమర విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం తొలి శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. నగరం నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి రావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. క్యూ లైన్లు అన్ని భక్తులతో నిండిపోయాయి. భక్తులు దుర్గమ్మను దర్శించుకుని ఆశీస్సులు పొందారు. కుంకుమార్చన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శ్రావణమాస మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రావణమాసం మొదటి శుక్రవారం కావడంతో తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండి కనకదుర్గమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ పవిత్రమైన రోజును పురస్కరించుకుని ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా అమ్మవారి మూల విరాటు, ఉపాలయాలు మరియు అంతరాలయాలను రంగురంగుల సుగంధభరితమైన పుష్పాలతో ప్రత్యేక పూల అలంకరణ చేశారు. ఈ అద్భుతమైన పూల అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుని ఆలయానికి ఒక ప్రత్యేక శోభను తీసుకొచ్చింది. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలతో ఇంద్రకీలాద్రి కొండ ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. ఎన్టీఆర్ జిల్లాలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర స్థాయి వేడుకలను తలపించేలా విజయవాడ సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ లక్ష్మీస తెలిపారు. ఆగస్టు 15న నిర్వహించనున్న ప్రధాన కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వేడుకలను విజయవంతం చేయటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లాలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయవాడ సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి నిర్వహించిన ఫుల్ డ్రెస్ మాక్ రిహార్సల్స్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీస, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పరిశీలించారు. పెరేడ్ వాహనాల్లో ప్రయాణించిన జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ రిహార్సల్స్ను ఆశాంతం పరిశీలించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం, పోలీస్ బైక్ విన్యాసాలు, సిద్ధార్థ కళాశాల మహిళల డ్రమ్స్ ప్రదర్శన, పోలీస్ పెరేడ్, వందన స్వీకరణ, వివిధ ప్రభుత్వ శాఖల పెరేడ్ తదితర కార్యక్రమాలను వీక్షించారు. ప్రదర్శనల్లో పాల్గొన్న పోలీసు సిబ్బంది, విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ అభినందించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత క్రమశిక్షణతో ఆకట్టుకునే రీతిలో నిర్వహించేలా తుది ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీస మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను
ప్రజలకు వివరించేలా శకటాల ప్రదర్శన నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. వివిధ శాఖల అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతిబింబించే శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని చెప్పారు. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, పోలీసు బైక్ విన్యాసాలు, డ్రమ్స్ ప్రదర్శనలు, వివిధ శాఖల పెరేడ్ తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ స్ఫూర్తిని, దేశభక్తిని, ఐక్యతా భావాన్ని చాటాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖరబాబు మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వేడుకలకు హాజరయ్యే ప్రజలు, విద్యార్థులు, అతిథులు, పోలీసు అధికారులు, సిబ్బంది సూచనలను పాటించి సహకరించాలని కోరారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగు, భద్రతా చర్యలకు సంబంధించి పోలీసుల సూచనలను పాటించడం ద్వారా వేడుకలు సజావుగా, విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, డీసీపీ కేజీబీ సరిత, విజయవాడ ఆర్డీఓ వెన్నెల సీను, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోలీస్ సిబ్బంది అలాగే అన్ని డిపార్ట్మెంట్ సిబ్బంది చాలా ప్రాపర్గా వాళ్ళు ప్లాన్ చేసుకొని వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని ఎగ్జాక్ట్గా మార్చ్ ఫస్ట్ అయితేనేంటి, ట్యాబ్లూస్ అయితేనేంటి, అలాగే మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ అయితేనేంటి, అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చాలా చక్కగా ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది నేషనల్ ఫెస్టివల్ ఫర్వర్ అండ్ ఎన్టీఆర్ జిల్లా మీకు తెలిసే ఉంది. ఇది మోర్ దెన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, ఇట్ ఇస్ స్టేట్ హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ అన్ని రకాలుగా ఏ చిన్న గ్యాప్ లేకుండా, ఎక్కడ కూడా ఏమి లోపల లేకుండా ప్రాపర్గా చేయడానికి మొత్తం జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. మీరు కూడా మీడియా మిత్రుల ద్వారా మీడియా మిత్రులు కూడా అందరికీ తెలియజేయండి. ఇది నేషనల్ ఫెస్టివల్ కాబట్టి ప్రతి ఒక్క ప్రజల్ని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఒక్కరు వచ్చి ఈ నేషనల్ ఫెస్టివల్ అలాగే జెండా వందనం అయితే ఉందో దీంట్లో పాల్గొనాలని కోరుతున్నాను. వస్తున్నప్పుడు దయచేసి అధికారులు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చే సలహా సూచనలు పాటించి ఏ సైడ్ నుంచి రావాలి, ఎక్కడ కూర్చోవాలి, అలాగే ప్రోగ్రామ్ నేషనల్ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు అందరూ శాంతిగా అలాగే డీసెన్సీ పాటిస్తూ డిసిప్లిన్గా ఉంటూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ముఖ్యంగా రేపు నేషనల్ సాంగ్ ఫస్ట్ టైం మనము నేషనల్ సాంగ్ అనేది ప్లే చేయబోతున్నాము. 2 times ప్లే చేయడం జరుగుతుంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్క్రీన్స్ ఏదైతే మనం నేషనల్ సాంగ్ ఉందో అది అందరికీ కనిపించేలాగా పెద్ద స్క్రీన్స్ 2 ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం వందే మాతరాన్ని ఆలపించడం అనేది ఫస్ట్ టైం కాబట్టి సో ప్రజలు కూడా దాన్ని ఒకసారి గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇది సెరమోనియల్ ఫెస్టివల్ కాబట్టి కొంత డిసిప్లైన్డ్గా అందరం కూడా రేపంతా కూడా జెండా పండుగ కాబట్టి మనము అకుంఠితమైన దేశభక్తితో మనందరం మెలగాల్సిన అవసరం ఉంది. రేపు కొన్ని విన్యాసాలు అదేవిధంగా స్కూల్ విద్యార్థుల వారి ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. 38 ఏళ్ల క్రితం కేవలం 6 పడకలతో ప్రత్యేక గుండె వైద్య ఆసుపత్రిగా ప్రారంభమైన రమేష్ హాస్పిటల్స్ నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ మల్టీ స్పెషాలిటీ ఆరోగ్య సంస్థల్లో ఒకటిగా ఎదిగిందని పద్మశ్రీ పురస్కార గ్రహీత ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ బి సోమరాజు అన్నారు. ప్రపంచ స్థాయి వైద్య సేవలను ప్రజలకు వారి స్వస్థలానికే చేరువ చేయాలనే సంకల్పంతో ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు లక్షలాది మంది రోగుల విశ్వాసాన్ని నింపిందన్నారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ 38 ఏళ్ల విజయవంతమైన సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకొని ఆగస్టు 14న విజయవాడలోని ప్రముఖ హోటల్లో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పద్మశ్రీ పురస్కార గ్రహీత ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ బి సోమరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విశిష్ట అతిథులుగా ప్రముఖ సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ కామినేని పట్టాభిరామయ్య, ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను రైతులతో మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో రూపొందించిన రమేష్ ప్రీమియం హెల్త్ కార్డును ప్రముఖ విద్యావేత్త డాక్టర్ ఎంసీ దాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ పురస్కార గ్రహీత ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ బి సోమరాజ్ మాట్లాడుతూ నాణ్యమైన వైద్యం నగరాలకే పరిమితం కాకూడదనే లక్ష్యంతో 24 గంటల కార్డియాక్ రిపోర్టింగ్ సేవను ప్రారంభించిందన్నారు. గ్రామాల్లో తీసిన ఈసీజీను నిమిషాల వ్యవధిలో నిపుణులైన కార్డియాలజిస్టులు పరిశీలించి చికిత్సకు అవసరమైన సూచనలు అందించే విధానాన్ని అభివృద్ధి చేసిందన్నారు. దీంతో గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో గోల్డెన్ అవర్లోనే చికిత్స ప్రారంభించి అనేక మంది ప్రాణాలను కాపాడగలిగారన్నారు. గుండె వైద్య రంగంలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఎన్నో కొత్త అధ్యాయాలకు శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రంలో తొలి డిజిటల్ క్యాత్ ల్యాబ్, అత్యాధునిక ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ సేవలు,
ఆధునిక సాంకేతికతలతో రోబోటిక్, మినిమల్ ఇన్వేజ్ గుండె శస్త్రచికిత్సలు, ECMO వంటి ప్రాణరక్షక చికిత్సలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి వేలాది మంది ప్రాణాలను కాపాడారన్నారు. అనంతరం ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు మాట్లాడుతూ, గత 38 సంవత్సరాలుగా ప్రజలు తమపై ఉంచిన విశ్వాసమే తమకు లభించిన అతిపెద్ద అవార్డు అన్నారు. ప్రతి రోగిని తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తూ సురక్షితమైన, నాణ్యమైన రోగి కేంద్రిత వైద్య సేవలను అందించడమే తమ ప్రయాణానికి మూల సూత్రం అన్నారు. JCI, NABH, NABL, నర్సింగ్ ఎక్సలెన్స్, ఫార్మా ద క్వాలిటీ వంటి స్థానిక సంస్థలు అందించే స్వచ్ఛ సర్వేక్షణ్ వంటి పురస్కారాలు మా సేవా నాణ్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ టెక్నాలజీలో అత్యుత్తమతను, వైద్య సేవల్లో క్లినికల్ ఎక్సలెన్స్ను సాధిస్తూ సంస్థను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని డాక్టర్ పోతినేని రమేష్ బాబు తెలిపారు. That Ramesh Hospital, right from the beginning, we are associated, and then that Ramesh and his colleagues, after establishing the hospital, he was one of the few hospitals where medicine was practiced in the way it should be practiced, namely patient-centeredness, honesty, and then no unnecessary procedures ever done, and then there is always a sharing the opinion, second opinion as a routine, and one of the major problems in today's medicine is overdoing the tests and overdoing the procedures. That doesn't happen in Ramesh hospitals. మేము కరెక్ట్గా చెప్పాలంటే ఒక 40-50 సంవత్సరాల పాటు ఈ గుండెపోటుకి ప్రివెంట్ చేయడానికి ఫోకస్ చేయకుండా గుండెపోటు వచ్చిన వాళ్ళకంటే రియాక్టివ్ ట్రీట్మెంట్ అంటాం. అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇంజెక్షన్స్ ఇవ్వాలా, ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ చేయాలా, సర్జరీ చేయాలని. కానీ మనం ఈ రోజున ఏంటి, మొత్తం పారాడైమ్ షిఫ్ట్ వచ్చింది. స్క్రీనింగ్ అంటే సిమ్టమ్స్ ఉంటేనే గుండెకి సంబంధించి చెక్ చేయాలి, ట్రెడ్మిల్ టెస్ట్, స్ట్రెస్ టెస్ట్ చేయాలి అని. కానీ ఇప్పుడు అలా కాదు. ముందే గుండె జబ్బుని 20 ఏళ్ల ముందే, గుండెపోటు వచ్చే ముందే కనుక్కోవడానికి కార్డియాక్ CT స్కాన్ అనేది వచ్చింది. ఇది అద్భుతమైనటువంటి ఇన్నోవేషన్ ఈ సెంచరీకి హార్ట్లో. మనం 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల వయసులో ఇది పట్టుకుంటే 5 ఏళ్ళు 10 ఏళ్లలో వచ్చే హార్ట్ అటాక్ని మనం 20 ఏళ్ళు పోస్ట్పోన్ చేయొచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గ్యాస్ ట్రబుల్గా భావించి ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎడ్యుకేటెడ్ పీపుల్, డాక్టర్స్, ఈవెన్ కార్డియాలజిస్టులు కూడా కొన్నిసార్లు ఆలస్యం చేసి గుండె దెబ్బతినడం జరుగుతుంది. అంటే మనం కనుక్కోలేము గ్యాస్ ట్రబుల్కి దీనికి తేడా ఏంటనేది. సో అందులో కూడా మనం ప్రాపర్ ట్రోపోనిన్ టెస్ట్, ECGలు, గ్యాస్ అని నిర్లక్ష్యం చేయొద్దు. మొట్టమొదటి గంట గోల్డెన్ అవర్, ప్లాటినం మినిట్స్. మొట్టమొదటి 10 నిమిషాలు ప్లాటినం మినిట్స్. ఒకసారి హార్ట్ ఆగిపోతుంది, కరెంట్ షాక్ ఇస్తేనే కొట్టుకుంటుంది. గేటు దగ్గర ఆగిపోయినా మేము సేవ్ చేయలేం. అందువల్ల హార్ట్ అటాక్ ట్రీట్మెంట్లో సమూలమైనటువంటి మార్పులు వచ్చాయి. హార్ట్ అటాక్ రాకుండా 80% మరణాలని మనం నివారించవచ్చు వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ చెప్తుంది. అది ఈ ట్రెడ్మిల్ టెస్టు, ECG, ఎకోకార్డియోగ్రామ్, కొలెస్ట్రాల్ నార్మల్గా ఉంది, ఏవి పనిచేయవు. భారతదేశంలో 3 రెట్లు అధికంగా హార్ట్ డిసీజ్ ఉంటుంది. బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఫ్యామిలీలో హార్ట్ అటాక్ ఉంటే 35 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మనం CT స్కాన్ చేస్తే 30-40 మందికి ఎంతో జబ్బు ఉన్నట్టు తెలుస్తుంది. అది పెరగకుండా, కొలెస్ట్రాల్ పొర చిట్లకుండా మనం దాన్ని స్టెబిలైజ్ చేయడానికి మందులు, రక్తం గడ్డకట్టకుండా మందులు ఇచ్చేటట్లయితే దాన్ని మనం పెరగకుండా మనం ఆపడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ రోజున కొలెస్ట్రాల్ తగ్గించే మందులు, బీపీని ఫుల్గా కంట్రోల్ చేసే మందులు, వ్యాయామం, ఫుడ్, డైట్ రెస్ట్రిక్షన్ చేసే గుండెపోటుని 10, 20, 30 సంవత్సరాలు కూడా పోస్ట్పోన్ చేసుకోవచ్చు. గుండె జబ్బు కొద్దిగా ఉంది కానీ కాల్షియం. ఈ దేశం కోసం, ధర్మం కోసం ప్రాణాలను త్యాగం చేయటానికి ముస్లింలు గతంలోనూ వెనకాడలేదు, ఇప్పుడు వెనకాడం, రాబోయే రోజుల్లోనూ సిద్ధంగా ఉంటామని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షుబ్లీ స్పష్టం చేశారు. దేశ రక్షణకు, సమగ్రతకు కట్టుబడి ముస్లిం సమాజం ఉందన్నారు. భారతీయ ముస్లింగా ఈ దేశంపై ఏ చిన్న ఆపద వచ్చినా ముందు వరుసలో నిలిచి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కొండపల్లిలోని చారిత్రాత్మక హజరత్ సయ్యద్ షాబూకారి దర్గా ఆవరణలో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫరూక్ షుబ్లీ మాట్లాడుతూ దేశం కోసం ధర్మం కోసం అనే ముఖ్య లక్ష్యంతో సమితి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 65 నియోజకవర్గాల్లో 1,00,000 ఇళ్లకు జాతీయ జెండాలను పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అందులో భాగంగా మైలవరం నియోజకవర్గ పరిధిలోని 5,000 ఇళ్లకు జెండాలను అందజేస్తున్నట్లు చెప్పారు. స్వాతంత్ర్య సంగ్రామంలో ముస్లిం మత పండితులు పూర్వీకులిచ్చిన పిలుపు మేరకు వేలాది మంది ముస్లింలు ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. ఆ త్యాగాల బాటలోనే నేటి తరం కూడా దేశ రక్షణకు సమగ్రతకు కట్టుబడి ఉందన్నారు. భారతీయ ముస్లింగా ఈ దేశంపై ఏ చిన్న ఆపదొచ్చినా ముందు వరుసలో నిలిచి పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అనంతరం సూఫీ మత గురువు అల్తాఫ్ రాజా మాట్లాడుతూ 450 సంవత్సరాల చరిత్ర కలిగిన షాబుకారి దర్గా ఆవరణలో ఘర్ తిరంగా స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. అనంతరం చిన్నారులు పెద్దలకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మైనార్టీ నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కానీ ఆ శుక్రవారం ప్రేయర్ టైంలోనే ఈ కార్యక్రమం పెట్టి దాని తర్వాత శుక్రవారం నమాజ్ చేద్దాం మేము అని చెప్పేసి పిలుపునిచ్చి ఈ రోజున ఇంతమందిని గ్యాదర్ చేసి కేవలం మైలవరం నియోజకవర్గంలోనే 5,000 ఇళ్లకి ఈ రోజున ఈ జెండాలన్నీ కూడాను పంపిణీ చేసేటటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం తీసుకొని మాకు సహకరించినటువంటి అల్తాఫ్ రజా బాబా గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మేమైతే ఒకటే చెప్పదలుచుకుంటున్నాం, ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేయడానికి గతంలో కూడాను వెనకాడలేదు, ఇప్పుడు వెనకాడలేదు, రాబోయే రోజుల్లో సైతం కూడాను ఈ దేశంపై ఎటువంటి ఆపద వచ్చినా, ఆవగింజపై ఉన్నటువంటి దుమ్ము అంతా ఆపద వచ్చినా కానీ ముందు వరుసలో ముస్లింలు యాజ్ ఏ ఇండియన్ ముస్లింగా మా యొక్క ప్రాణాలని త్యాగం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి తెలియజేస్తూ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడాను ఇటువంటి బహుత్కరమైనటువంటి కార్యక్రమాన్ని వ్యాస్ట్ రేంజ్లో మీరందరూ కూడాను కవరేజ్ ఇస్తున్నందుకు మీకు అందరికీ కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ప్రతి ఇంట్లో ప్రతి చేతిలో కూడా తిరంగా ఈ జెండా ఉండాలి అనే ఒక మంచి కాన్సెప్ట్తో, ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేసినందుకు, ఈ కార్యక్రమం 65 నియోజకవర్గాలు చేస్తున్నందుకు షుబ్లీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమం ఎప్పుడూ లేని విధంగా ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు ఫారూక్ షుబ్లీ గారు ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది రాబోయే రోజుల్లో దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క నాయకుడు కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి భారతదేశ నలుమూలలో కూడా ప్రతి చేతిలో కూడా జెండా ఉండే విధంగా, ఆగస్టు నెల మొత్తం కూడా పండగ జరుపుకునే విధంగా ఈ 15 రోజులు కూడా ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకున్నా. విజయవాడ బందర్ రోడ్లోని లెమన్ ట్రీ హోటల్లో కాంచీపురం నారాయణి సిల్క్స్ మరియు సౌత్ ఇండియా జ్యువెలరీ ఆధ్వర్యంలో నగరంలోనే మొట్టమొదటిసారిగా భారీ ఎగ్జిబిషన్ సేల్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సురేష్ తెలిపారు. ఆగస్టు 14, 15 తేదీలో ఉదయం 10 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ఈ ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారైన ప్యూర్ సిల్క్, పైతాని, కోపడం, కోటా శారీలతో పాటు 5,000 నుండి 1,50,000 వరకు వివిధ రకాల ఫ్యాన్సీ పట్టు చీరలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వీటితో పాటు 916 బంగారు ఆభరణాలు, సిల్వర్ ఆర్టికల్స్ కూడా లభిస్తాయని, శ్రావణ మాసం సందర్భంగా కస్టమర్లు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డులోని లెమన్ ట్రీ ప్రీమియర్ హోటల్ నందు కాంచీపురం నారాయణి సిల్క్స్ మరియు సౌత్ ఇండియా జ్యువెలరీ వారి ఆధ్వర్యంలో భారీ ఎగ్జిబిషన్ సేల్ ఘనంగా ప్రారంభమైంది. కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారైన కాంచీ చీరలతో 916 బంగారు ఆభరణాలు మరియు సిల్వర్ ఆర్టికల్స్తో ఎగ్జిబిషన్ కనువిందు చేస్తోంది. ఈ సందర్భంగా ఎక్స్పో నిర్వాహకులు సురేష్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా లెమన్ ట్రీ ప్రీమియర్ హోటల్ నందు కాంచీపురం నారాయణి సిల్క్స్ మరియు సౌత్ ఇండియా జ్యువెలరీ వారి ఆధ్వర్యంలో భారీ ఎగ్జిబిషన్ సేల్ను ప్రారంభించామని చెప్పారు. కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారైన కాంచీ చీరలతో అతి తక్కువ ధరలకే అందిస్తున్నామన్నారు. ఎవరూ ఇవ్వలేని ప్రత్యేక ధరల్లో కాంచీ చీరలు ఇక్కడ లభ్యమవుతాయని తెలిపారు. 5,000 రూపాయలు కొనుగోలు చేసిన వారికి 1,495 రూపాయల విలువైన టిష్యూ సిల్క్ కోటా శారీ విత్ పటోలా బోర్డర్ చీర ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. 2 రోజుల పాటు జరగనున్న ఎక్స్పోను ప్రతి ఒక్కరూ సందర్శించాలని, విజయవాడ చుట్టుప్రక్కల ప్రాంతాల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నారాయణి బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ సేల్ ఆగస్ట్ 14, 15 బందర్ రోడ్డు లెమన్ ట్రీ హోటల్లో జరుగుతూ ఉందండి. ఇది నారాయణి సిల్వర్ అండ్ సౌత్ ఇండియా గోల్డ్, నారాయణి శారీసు, పట్టు, ఫ్యాన్సీ,
5,000 రూపాయల నుంచి 1,50,000 దాకా డిఫరెంట్ వెరైటీస్ ఎన్నో శారీస్ ఉన్నాయి. డిఫరెంట్ ఆఫర్స్ ఉన్నాయి, డిస్కౌంట్స్ ఉన్నాయి. 30, 40, 50% డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. అలాగే ప్రతి 5,000 కొనుగోలుపై ఒక 1495 శారీ గిఫ్ట్గా ఇస్తున్నామండి. ఈ విజయవాడ అమ్మవారి ఆశీస్సులతో ఈ నారాయణి ఎగ్జిబిషన్ సక్సెస్ చేయాలని అందరినీ కోరుకుంటూ కస్టమర్స్ అందరినీ ఈ శ్రావణ మాసం శుభ సందర్భంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ నారాయణి ఎగ్జిబిషన్ మార్నింగ్ 10 o'clock నుంచి నైట్ 7 o'clock వరకు ఉంటుందండి. డిఫరెంట్ పైతానీ శారీస్, కంచిపట్టు, డిఫరెంట్గా ఫ్యాన్సీ శారీస్ అన్నీ లభిస్తూ ఉంటాయండి. ప్యూర్ సిల్క్, అలాగే కుప్పడం, అలాగే కోటా శారీస్, ఇలా డిఫరెంట్ వెరైటీస్తో ఎన్నో శారీస్ ఉన్నాయండి, లభిస్తున్నాయి. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈడీ నరేడ్ల కీర్తి అన్నారు. చెట్లు మానవ మనుగడకు జీవన రేఖ అని అన్నారు. ప్రకృతిని కాపాడుకుంటేనే మనకు, మన పిల్లలకు భవిష్యత్తు ఉంటుందని, నేటి పర్యావరణ పరిరక్షణే రేపటి తరాల సంక్షేమమని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ అనేది భూమిపై మానవ మనుగడకు అత్యంత కీలకమని, ప్రస్తుత తరుణంలో కాలుష్యం పెరిగిపోవటం, అడవులు అంతరించిపోవడంతో గ్లోబల్ వార్మింగ్ పెరగటం వంటి సమస్యలు ప్రపంచాన్ని వేధిస్తున్నాయని వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈడీ నారెడ్ల కీర్తి అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ రూరల్ మండలం నున్నలోని కళాశాల ప్రాంగణంలో ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు భారీ జాతీయ జెండాను ప్రదర్శనగా చేపట్టారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటే కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణాన్ని రక్షించడం అంటే మన భవిష్యత్తును రక్షించుకోవటమేనని, ప్రకృతిని కాపాడుకుంటేనే రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందుతాయన్నారు. పర్యావరణాన్ని రక్షిద్దాం, జీవకోటిని కాపాడుకుందాం అని, ఇది మన కర్తవ్యమని వెల్లడించారు. చెట్లు మానవ మనుగడకు జీవన రేఖ అని అన్నారు. ప్రకృతిని కాపాడుకుంటేనే మనకు, మన పిల్లలకు భవిష్యత్తు ఉంటుందని, నేటి పర్యావరణ పరిరక్షణే రేపటి తరాల సంక్షేమమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ పరమేశ్వరరావు, డీన్ ఆఫ్ అకాడమిక్స్ డాక్టర్ ఎస్ సేవుగరాజన్, వివిధ విభాగాధిపతులు, విద్యార్థులు ఉన్నారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.